सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति तस्माद्वा एतस्मादात्मना आकाशः सम्भूतः आकाशद्वायुः वायुरग्निः अग्नेरापः अद्य पृथिवी पृथिव्यावोषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः स वा एष पुरुषोन्नरसमयः तस्येदमेव शिरः अयं दक्षिणपक्षः अयमुत्तरपक्षः अयमात्मा इदं गुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति वंशतमानं भवशतायु पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठितमङ्गलेयवधूर्मानं समेतवश्यतां सौभाग्यमस्मै तत्त्वा यदास्तेन विपरीतना కళారాణి గురువు గారికి బహుకరిస్తున్నారు. మంచి కార్యక్రమం ఇది వారి గురించి కాదు, మనందరి గురించి కూడా ఒక మంచి సందేశం ఈ కార్యక్రమం మనకు కూడా వారు ఆహ్వానించినందుకు వారికి కూడా ఈ అందరికీ నమస్కారం. మా విన్నపాన్ని మనసుండించి వచ్చి ఈ గర్భ సంస్కార క్లినిక్ ప్రారంభించిన గురువు గారికి మా అన్నగారికి చాలా చాలా ధన్యవాదాలు. కూడా మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన విలువలు ప్రతిదీ కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ జనరేషన్కి ఆ వారసత్వ సంపదగా అందించేవాళ్ళం. ఇప్పుడు మనం ఇస్తున్నది ఆస్తులు తప్పితే ఈ సంపద అయితే చాలా తగ్గిపోయింది. సో అది దానివల్ల మనం అందరం ఇప్పుడు సమాజంలో చూస్తున్నవన్నీ కూడా దానికి మనం అనుభవిస్తున్నవి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరు కూడా వెళ్ళాలంటే ఒక టైం దాటి వెళ్ళాలంటే భయపడుతున్నాం, ఒక ప్లేస్కి వెళ్ళాలంటే భయపడుతున్నాం. అదేది పిల్లలు తప్పు కాదు, ఎందుకంటే మనం సరైనవి అంటే ఈ జనరేషన్ బాగాలేదంటే దాని అర్థం ఆ ముందు జనరేషన్ సరైన కాన్సన్ట్రేషన్ చేయలేదనే దాని మీద. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మంచిగా పొలం పండాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం, పొలం బాగుంటాం అంటే క్షేత్రశుద్ధి, క్షేత్రం బాగుండాలి. తర్వాత విత్తనాలు మంచిగా తెచ్చుకుంటాం, అది బీజశుద్ధి. ఈ రెండు వేసినాక కూడా సరైన సమయానికి వర్షము, గాలి, వెలుతురు ఇవన్నీ ఇస్తేనే మనకి పంట చాలా అద్భుతంగా వస్తుంది. సో సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు తల్లి గర్భమే క్షేత్రం. సో ముందు తల్లి ఆలోచన విధానము, తల్లి ఉన్న మానసిక పరిస్థితి ఇవన్నీ కూడా గర్భం మీద చాలా చాలా ఎఫెక్ట్ ఉంటాయి. అలాగే తండ్రి ఆలోచనలు, తండ్రి జీవన విధానం ఇవి కూడా ఆ బీజం మీద చాలా ఎఫెక్ట్ ఉంటాయి. సో ఈ ఇద్దరిని మ్యారేజ్ నుంచి లేదా బిఫోర్ మ్యారేజ్ నుంచే మనం ఒక స్థాయిలో, ఒక మంచి స్థాయిలో మనం ఉంచగలిగితే డెఫినెట్గా ఆ ఫామ్ అయ్యే జైగోట్ అన్నది చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనం ఇచ్చే పోషణ ఎటువంటివి ఇస్తున్నాం, నాట్ ఓన్లీ ఫిజికల్. మనం ఎంతసేపు ఏంటంటే ఫిజికల్గానే చూస్తాం, ఆరోగ్యంగా పుట్టాక కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయా, బాగున్నాయా లేదా, గుండె బాగుందా లేదా, ఇవే చూస్తాం. బట్ వాడి మానసిక పరిస్థితి ఎలా ఉంది, మానసికంగా వాడు బాగుంటే కుటుంబానికే కాదు దేశానికి ఉపయోగం. బట్ మానసికంగా బాగోలేకపోతే నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఎంటైర్ సొసైటీకి వాడొక విషబీజమే. సో దాని గురించి ఆలోచించి ఈ కాన్సెప్ట్ మొదలు పెట్టడం జరిగింది. దీని అంతటికీ మీ అందరి సహకారం కూడా చాలా చాలా అవసరం. నాట్ ఓన్లీ బట్ పూర్ పీపుల్ కూడా ఈ కాన్సెప్ట్ వెళ్ళాలన్న దృష్టితో నేను డాక్టర్ అనిత కలిసి స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ 40% మా ఫీజు కూడా తగ్గించుకున్నాం దీని గురించి. సో అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇది చేరాలన్నది మా ఆశయం అండి. గురువు గారికి కాన్సెప్ట్ మన జిల్లాలో మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నాము. ఈ గర్భ సంస్కారం అనే కాన్సెప్ట్కి గురువు గారు ప్రత్యేక ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం చాలా అభినందనీయం.
నేను డాక్టర్ హర్చువల్లి, డాక్టర్ అనిత ఈ టీంలో సభ్యులులాగా వస్తాము. యాక్చువల్గా ఈ గర్భ సంస్కార కార్యక్రమం అనేది, ఈ గర్భ సంస్కారం కాన్సెప్ట్ అనేది కొత్తది కాదు, అనాది నుండి వస్తున్నది. బట్ ఇప్పుడు ఆధునికంగా ఇప్పుడు చాలా యువత పెళ్లి కాబోయే యువత అందరికీ ఈ కాన్సెప్ట్ పెళ్లి కాక ముందు నుంచే వాళ్ళకి ఒక వేదిక సంస్కృతి లాంటిది. ఇది వేదిక సంస్కృతి బేసిక్గా. దానిని వాళ్ళ నడవడిక, వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు నుంచి వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ లైఫ్ స్టైల్ విధానం, ఇవన్నీ మార్పులతో పుట్టబోయే బిడ్డకి ఒక 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 కరెక్ట్ ఫీల్డ్, అంటే ఒక క్షేత్రం మనం తయారు చేసిన గర్భంలోనే వాళ్ళ ఆలోచనలతో, మెయిన్గా వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ లైఫ్ స్టైల్ విధానంతో ఒక మంచి ఫీల్డ్ వాళ్ళకి తయారు చేసి ఒక పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఫిజికల్గా కాకుండా మానసికంగా తల్లిదండ్రులు, ఆ పుట్టబోయే బిడ్డ ఒక పునాది వేసి వాళ్ళని ఒక మన ఈ సమాజంలో ఒక ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి జస్ట్ పునాది ఇది. పునాది చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో తల్లి, తండ్రి, కాబోయే తల్లిదండ్రులు ఈ ముందుగానే దీన్ని అలవరుచుకుంటే బిడ్డలు చాలా ఆరోగ్యమైన వాతావరణంలో, గర్భంలో నుండి ఆరోగ్యమైన వాతావరణంలో పుడుతూ వాళ్ళు మానసికంగా ఫిజికల్గా ఆరోగ్యకరంగా ఉండి సమాజంలో మంచి పౌరులుగా ఉంటారనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మొదలు పెడుతున్నది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి గురువుగా రావడము, అందరి మధ్య ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం చాలా అభినందనీయం. మేము గురువు గారికి అన్ని విధాలుగా రుణపడి ఉంటాము. దీనికి నేను లాస్ట్ 3 months నుంచి మేడంతో పాటు జాయిన్ అయ్యాను ఇక్కడ హాస్పిటల్లో. అందరికీ ఫస్ట్ హ్యాపీ మదర్స్ డే అండి. సో మదర్స్ డే రోజు ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేయడం కొంచెం హ్యాపీగా ఉంది. సో ఇది ఇంకొంచెం మెయిన్ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనేది మా కాన్సెప్ట్. దీనివల్ల మాకు వస్తుంది, మీకు వస్తుంది కాదు, నెక్స్ట్ జనరేషన్ అనేది బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేస్తుంది. చాలా వరకు ఏంటంటే సర్జరీలు, ముహూర్తాలు, ఈ కాన్సెప్ట్స్ ఎక్కువైపోయాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లను అంటే అవన్నీ తప్పు అని చెప్పము, కానీ అవే కరెక్ట్ అనే కాన్సెప్ట్లో జనాలు వెళ్ళొద్దు అనే దాంతోనే మెయిన్ గర్భ సంస్కార ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో అందరూ హెల్ప్ చేస్తారని, కొంచెం నెక్స్ట్ జనరేషన్ మంచిగా తయారు చేయడానికి డాక్టర్స్తో పాటు సొసైటీ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. బాధ్యత. సో గురువు గారి ద్వారా చేశారు కాబట్టి ఇమీడియట్లీ ప్రపంచం మొత్తం వెళ్ళిపోతారు. ఇప్పుడే ఒక అరగంటలో వెళ్ళిపోతారు. గురువు గారితో స్టార్ట్ చేయించారు కాబట్టి మంచి కార్యక్రమం. ఒక అద్భుతమైనటువంటి ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ఈ కార్యక్రమాన్ని మన శ్రీకాకుళంలో ప్రారంభించేటువంటి మన డాక్టర్ అశ్వరి గారు, విజయ్ కుమార్ గారు, డాక్టర్ అనిత గారు, వారికి మొట్టమొదటి నేను అభినందన తెలియజేస్తున్నా, శుభాశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే డాక్టర్ల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే కేవలం ధన సంపాదనకే పరిమితం అవుతుంటారు. కానీ 1-2 ఎక్కడైనా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అలాంటి మినహాయింపుల్లో వీళ్ళు వస్తారు. కారణం ఏంటంటే మేడం గారిని మనం చూస్తున్నాం, ఆమె సామాజిక సేవ పట్ల ఎక్కువగా డివోట్ అయ్యారు. ఆమెకి చాలా మంది జనం పేషెంట్లు వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని పక్కన పెట్టి సమాజానికి ఎలా ఉపయోగపడగలం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆమె చేపట్టడం, ముందుకు పడడం మనం చూస్తున్నాం. అలాగే డాక్టర్ విజయ్ కుమార్ గారు కూడా ఉంటారు. ఇందులో భాగంగా ఈరోజు ఆమె తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది మన చిన్న పట్టణం శ్రీకాకుళంలో ఏర్పాటు అవ్వడం అనేటువంటిది ఇది మనందరం కూడా అనుసరించదగినటువంటి విషయం, అది గర్వించదగినటువంటి విషయం కూడా. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఆమె ఒక సర్జరీ చేస్తే కూడా డబ్బులు వస్తాయి, దీనివల్ల వీళ్ళకి డబ్బులు ఏమి రావు. అంతేకాకుండా అందరికీ మంచి జరగాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో ఫీజులు దీనికి లక్షలు కూడా తీసుకుంటారు. అలా కాకుండా ఈ కాన్సెప్ట్ అందరికీ వెళ్ళాలి, ఒక మంచి సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి అద్భుతమైన క్లినిక్. ఈ క్లినిక్ చాలా తొందరగా అభివృద్ధి చెందాలి అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఒక సీనియర్ ఎండి అశోక్ గారు, యంగ్ డైనమిక్ ఇంకొక డాక్టర్ ఆమె చిన్నది కనిపిస్తున్నారు, ఆవిడ ఎండి గైనిక్ ఆమె. కాబట్టి ఈ పక్కన చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఎండి
మా విజయ్ కుమార్ గారు. కానీ వీళ్ళ పర్యవేక్షణలో ఇది చాలా తొందరగా ఇది అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నా. చెందాల్సిన అవసరం కూడా ఉంది. సరే, దానికి ముందు మీ అందరూ కూడా ఆమె చెప్పారు, మీరందరూ సహకరించండి. ఎలా మీరు సహకరిస్తారు అన్నప్పుడు అసలు ఇదేమిటో మీకు తెలిసి రావాలి. మొట్టమొదటిది గర్భ సంస్కార్ అనేటువంటి పేరు. అంటే 2 పదాలు ఉన్నాయి, గర్భం ఒకటి, సంస్కారం ఒకటి అనే 2 పదాలు ఉన్నాయి. ఇవి మీకు తెలిస్తే మీరేం చేస్తారంటే మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పి దీని యొక్క అవసరం ఏమిటో మనం వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు. ప్రధానంగా అమ్మగారు చెప్పినట్టుగా మన ప్రాచీన కాలంలో మన ఋషులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి పండుగలు కానీ, తర్వాత ఆచార సాంప్రదాయాలు కానీ, అలవాట్లు కానీ, ఇవన్నీ కూడా భావగర్భితమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటివి. అంతేకాకుండా పూర్తిగా సాంకేతిక సైన్స్ పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడినటువంటివి ఈ ఆచార సాంప్రదాయాలు ప్రతిదీ కూడా. అయితే రాను రాను ఏమైందంటే ఆ కాన్సెప్ట్ పోయి అవి ఎందుకో కూడా అర్థం కాని పరిస్థితుల్లో జనం తయారై వాటన్నింటినీ మనం విస్మరించడం జరిగింది. అందులో ఈ గర్భ సంస్థ అనేది ఒక భాగం. ఇదేమిటంటే ఒకప్పుడు ఇది న్యాచురల్గా జరిగింది. ఈరోజు మనం దీనికి ఒక హెడ్డింగ్ పెట్టుకొని దీనికి ఒక క్లినిక్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటి అన్నప్పుడు ఆ ప్రాచీనమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవడం, ముఖ్యంగా ఉమ్మడి వ్యవస్థ పోవడం, మనం పెద్దవాళ్ళు మనకు తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు వీళ్ళందరికీ మనం దూరం అయిపోయి కేవలం భార్యాభర్తలు మాత్రమే పరిమితం అయిపోయేటువంటి వ్యస్తి కుటుంబాలతో మనం ఉండడం కారణంగా విలువలంటే ఏమిటో తెలియక మనం అలాంటి పరిస్థితి వచ్చింది. ప్రధానంగా సంస్కారము, సంస్కృతి అంటే ఏమిటి? సంస్కారం అంటే ఒక స్వచ్ఛత, ఒక శుద్ధి, ఒక పరిపూర్ణత, ఒక ఉన్నతి. దీనికోసం చేపట్టేటువంటి ప్రక్రియ లేదా చేసేటువంటి కర్మల్ని మనం సంస్కారం అని పిలుస్తాం. అందువల్ల అంటే ఒక వృద్ధి జరగాలి, అంతకుముందు లేనటువంటి ఒక అభివృద్ధి జరగడాన్ని మనం సంస్కారం అంటాం. వీడికి సంస్కారం నేర్పించాలరా అంటే అర్థం ఏమిటి? అంతకుముందు లేదు, ఆ లేనటువంటి దాన్ని ఏదో మనం నేర్పించాలి. కాబట్టి ఉన్నతి చెందడం, వృద్ధి చెందడం, పెంపొందించడం అనేటువంటి భావన కింద ఈ సంస్కారం అంటే ఇది విద్య కన్నా చాలా విలువైనటువంటిది. విద్యావంతుడు అనేవాడు కేవలం ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాడు, అక్షర జ్ఞానం కలిగి ఉంటాడు, వాడికి ఎలా ప్రవర్తించాలో తెలియదు. కానీ సంస్కారవంతుడు అక్షర జ్ఞానం లేకపోయినా సమాజంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని ప్రవర్తిస్తారు. కనుక విద్య కన్నా సంస్కారమే చాలా గొప్పది. కాన్సెప్ట్ ఏంటంటే గర్భ సంస్కారం. సంస్కారాలు అనేటువంటివి సామాన్యమైనటువంటి వ్యక్తిని ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ విధానాలే సంస్కారాలు. మన ప్రాచీన ఋషులు ఏర్పరిచినటువంటి సంస్కారాలు షోడశ సంస్కారాలు అంటే 16 సంస్కారాలు. అంటే మనం పుట్టక ముందు నుంచి కూడా అంతిమ సంస్కారం మరణించేంత వరకు జరిగేటువంటి ఈ అభివృద్ధి ప్రక్రియ దశలు 16. ఇందులో బిడ్డ పుట్టక మునుపు మనకు 3 దశలు ఉన్నాయి. పుట్టిన తరువాత 13 దశలు ఉన్నాయి. అంటే 13 అంటే 12 దశలు, 12, 3, 15. చివరి దశ ఏమిటి? అంతిమ సంస్కారం. కాబట్టి అది కూడా సంస్కారమే. సరేనా? ఈ 15 ద్వారా ఈ అంతిమ సంస్కారం చివరికి వెళ్ళే సమయానికి మానవుడు పరిపూర్ణమైనటువంటి స్థితికి చేరుకొని వాడి లక్ష్యమైనటువంటి మోక్షాన్ని కూడా పొందుతాడు అని మన మనుషులు ఈ సంస్కారాన్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రతి సంస్కారం అనేటువంటిది నీకు అంతకుముందు లేనటువంటి పరిజ్ఞానాన్ని ఇస్తూ నేను అభివృద్ధి దిశలో పయనింపజేస్తూ ఉంటున్నాను. బిడ్డ పుట్టక మునుపు మనకు 3 సంస్కారాలు ఉన్నాయి. ఒకటి గర్భధారణ, రెండవది పుంసవనం, మూడవది సీమంతం. ఈ 3 కూడా స్త్రీలకు జరుగుతాయి. ఇవి బిడ్డ పుట్టక మునుపు. బిడ్డ పుట్టిన తర్వాత ఇక 12 సంస్కారాలు. అవన్నీ మీకు తెలిసినట్టు మనం నామకరణం, తర్వాత ఉయ్యాల్లో వేయడం, అక్షరాభ్యాసం చేయడం, ఉపనయనం చేయడం, ఈ వ్యవహారాలు అన్నీ కూడా మీకు తెలిసినట్టు. ఇప్పుడు మనము పెట్టేటువంటి ఈ గర్భ సంస్కారానికి సంబంధించినవి ఏంటంటే ఈ 3 వస్తాయి. బిడ్డ పుట్టక మునుపు వచ్చేటువంటి ఈ 3 ప్రధానమైనటువంటి.
ఒకటి ఏమిటంటే మొట్టమొదటిది గర్భధారణ. ఒకప్పుడు పెళ్ళి అయిన తర్వాత పెళ్లి ముహూర్తానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, ఈ ఫస్ట్ నైట్కి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కనుక తల్లిదండ్రులు మొట్టమొదటి ముహూర్తాలను ఫిక్స్ చేసుకొని ఒక డేట్ పెట్టుకొని ఒక మంచి రోజు ఒక ముహూర్తం, తర్వాత ఈ వధూవరులు యొక్క శారీరక మానసిక పరిస్థితులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక రోజుని నిర్ణయించి ఆ రోజు ఈ యొక్క ప్రథమ సమాగమాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. అది ఈరోజు లేదు. ఈరోజు కంప్లీట్గా పోయింది. అది హనీమూన్ అని చెప్పి పెళ్ళైన రోజు మా మధ్యాహ్నం పెళ్ళైంది, సాయంత్రానికి ఫ్లైటింగ్కి వెళ్ళిపోవడం, అక్కడ హనీ ఉండదు, మూన్ ఉండదు, రెండు ఉండవు. సరే, వాళ్ళ యొక్క కళకి ఎలా జరిగింది అనేటువంటిది ఇంకో డిఫరెంట్ ఇష్యూ. దానివల్ల ఏంటంటే ఎందుకు అది ముహూర్తం పెడతారంటే శుక్లము బీజము కలిసేటువంటి ఆ కాలం చక్కగా ఉన్నప్పుడు బిడ్డ మంచిగా పుడతారు. ఈరోజు మన సమాజంలో ఎక్కువ మంది పిల్లలు సరిగా పుట్టకపోవడానికి, అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ అవి చెప్పినట్టుగా ఆధ్యాత్మికంగా కానీ, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గర్భాధారమైనటువంటి సమయాన్ని మనం ఫిక్స్ చేసుకోకపోవడమే ప్రధానమైనటువంటి. మనకు మహాభారతంలో ఒక కథ ఉంది, భాగవతం కూడా అది ఉంది. అంటే దితి కశ్యపులు అనేటువంటి ఇద్దరు మనకు మహర్షులు. ఆయన మహర్షి గొప్ప జ్ఞాని, యజ్ఞయాగాదులు చేసేవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, అదితి దితి. అదితికి పుట్టిన వాళ్ళే దేవత, ఈ దితికి పుట్టినటువంటి రాక్షసుడు. ఎందుకు అన్నప్పుడు ఆయన యజ్ఞయాగాది కథలు చేస్తూ ఉంటే ఆమెకి కోరికలు కలిగి వెంటనే ఆయన రమ్మని ఆయన బలవంతం చేస్తాడు. అప్పుడు చెప్తాడు ఆయన, 3 గడియలు ఆగు, ఆ తర్వాత మనం కలుస్తాం, నీకు పిల్లల్ని, అంటే ఆమెకి పిల్లలు ఈమె పిల్లలు లేరు, ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఎంత చెప్పినా వినకపోవడంతో మధ్యలో యజ్ఞశాల నుంచి వచ్చి ఆమె కలుస్తాడు. దానివల్ల పుట్టిన వాళ్ళే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. అంటే ఆ గర్భధారణ సమయమైనటువంటిది సక్రమంగా లేని కారణంగా అసురులు జన్మించారు అనడానికి అది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. అందుకనే మనకు మన పెద్దలందరూ కూడా ఒక మంచి తిది, వారం, నక్షత్రం కూడా చూసి ఆ సమాగం జరిపేవాళ్ళు. నిజానికి ఈ గర్భధారణ జరిగేటువంటి సమయంలోనే ముందుగానే ఈ భార్యాభర్తలు ఫిక్స్ అవ్వచ్చు, మనకి ఎలాంటి పిల్లవాడు పుట్టాలి. మీకు ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ మనకందరూ కూడా మన తల్లిదండ్రులందరూ మనం ఆ విధంగానే కన్నారు. అయితే వాళ్ళకి తెలియదు, ఈ కాన్సెప్ట్ తెలియదు. సరే, తెలియకుండా వాళ్ళకి అవి న్యాచురల్గా సహజంగా జరిగిపోయాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలాంటి పిల్లలు పుట్టించుకోవాలి, ఎలాంటి పిల్లలు మనకు కలగాలి అని అనుకుంటారో అలాంటి పిల్లలే పుడతారు. అది కేవలం మన చేతుల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకోవాల్సి వచ్చింది, అందులో చెప్పుకోవచ్చు మళ్ళీ. ఎందుకంటే మన తల్లులు, తాతలు వీళ్ళందరూ కూడా వారి జీవన విధానం మంచిగా జరిగింది, వారి ఆలోచనలు చాలా మంచిగా ఉన్నాయి, వారి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి దాని గురించి వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఆ రోజుల్లో. కాబట్టి సహజంగా మనందరం కూడా మంచిగా పుట్టుకొచ్చాం. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. కనుక గర్భధారణ జరగక మునిపే మనం కన్సీవ్ అవ్వాలి అని ఆ తల్లి అనుకున్నప్పుడు ఆ భార్య భర్త ఇద్దరు కూడా మనం ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని ఇద్దరు నిర్ణయించుకొని తదనుగుణంగా ప్లాన్ చేసుకొని సరే వాళ్ళు కానీ ముందుకెళ్తే మంచి పిల్లవాడు పుట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన చేతిలో ఉంటాయి. ఎందుకంటే తల్లి యొక్క ఆలోచనలు, ఆకాంక్షలు, కోరికలు, ఆశలు, ఆలోచనలు, ఆమె నడవడిక, ఆమె ప్రవర్తన, ఆమె చూసేటువంటి దృశ్యాలు, ఆమె వినేటువంటి విషయ శ్రవణం, ఇవన్నీ కూడా బిడ్డ మీద పనిచేస్తాయి. అందుకని ఆ రోజుల్లో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి అంటే కన్సీవ్ అవుతారో అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా స్త్రీలు ప్రతి అడుగు వేసేవాడు. ఎందుకంటే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది అనే విషయం. కానీ ఈరోజు అది లేనే లేదు, పూర్తిగా పోయింది. మరి మనకు బిడ్డ పుట్టాలంటే దాన్ని మంచి బిడ్డ మనం పుట్టాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి భావన, ఆలోచన అవి లేకుండా పోయిన కారణంగా పిల్లలు సక్రమంగా పుట్టకపోవడం అనేటువంటి జరుగుతూ ఉందన్నమాట. సాధారణంగా ఈ మొట్టమొదటి గర్భధారణ జరిగేటప్పుడు ఫస్ట్ నైట్ అంటాం సరే, అది పిల్లవాడు పుట్టాలంటే ఆ రాసుల్లోనే ఇద్దరు కన్సిడర్ చేస్తారు. అమ్మాయి పుట్టాలనుకోండి, ఇంకా 6 రాశులు ఉన్నాయి. వాటిల్లో కన్యా రాశి ఇవన్నీ కూడా అమ్మాయికి సంబంధించి, ధను, వృశ్చికం అవి మగ రాశులు.
అవి ఏం చేస్తారంటే ఈ అమ్మాయిలు అయితే ఈ అమ్మాయి రాసులు, పురుషులైతే పురుషుల రాసుల్లో ఈ ప్రథమ సమాగమం పెట్టి మనం కలిస్తే అలాంటి పిల్లలు పుడతారు అని మన పెద్దవాళ్ళు కూడా నమ్మేటువంటి ఆ రోజుల్లో ఆ విధమైన పరిస్థితి ఉండేది. అంతా పవిత్రమందిగా వ్యవహారం ఉండేది. కనుక ఇవన్నీ కూడా ఏంటంటే మనం వీళ్ళకి అందించడం ద్వారా, మన వాయు తరాలకు అందించడం ద్వారా మనం వాళ్ళని మంచిగా మనం తయారు చేయొచ్చు. అలాంటిది ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో రావడం, మన శ్రీకాకుళం పట్టణంలో రావడం ఇది చాలా గొప్ప. కాబట్టి మీరు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. మన పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు పుడతారు కాబట్టి వాళ్ళని మనం ఇవన్నీ కూడా చెప్పించి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కన్సీవ్ కాగానే డాక్టర్స్ కంప్ చూపిస్తే వాళ్ళేమి కోర్టులో ఏమైంది చేసుకోరు. వాటికన్నా ఎక్కువ నిజంగా ఎంత డబ్బు మనం ఖర్చు పెట్టినా మనం బిడ్డను కన్న తర్వాత వాళ్ళు ఎందుకు పనికిమాలి ఉండేది ఏ ప్రయోజనం చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి బిడ్డ మనకి మంచి బిడ్డ పుట్టాలి. సో దానికోసం మనం ఖర్చు పెడతాం. ఆ తర్వాత వాడికి ఖర్చు పెడతాం, లక్షలు పంపిస్తాం. చైతన్యకి నారాయణకి ఏ ప్రయోజనం ఉంటుంది? చైతన్యం రాదు, నారాయణ ఉండడు, ఇద్దరు ఉంటుంది. వాడికి చైతన్యం రాదు, నారాయణ అసలు కనపడదు. అది ప్రయోజనం లేదు. కానీ అదేదో ముందే మనం చేసుకోవాలి. ఎలా వస్తుంది అని చెప్పడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు. అనుభవం ఏ విధంగా వస్తుంది, తొందరగా రావాలి, ఏం చేయాలి అని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు. ఇప్పుడేంటి వీళ్ళే ప్లాన్ వేసుకుంటారు, గతం రాకుండా ఉంటారు. సరే పెళ్ళి అయిన 5 సంవత్సరాలు మేము పిల్లల్ని కాను. ఆ తర్వాత 6వ సంవత్సరం నుంచి ఇవి ఎంత సెక్స్ తీసుకున్నా పిల్లలు కూడా. ఆ తర్వాత మళ్ళా డాక్టర్ దగ్గరికి IVF నాకు మన అశ్వర్ గారిని నాకు చాలా ఇష్టం, గౌరవం. నాకు ఒకసారి ఆమె మీరు గుర్తుందే నాకు తెలియదు కానీ సార్ నేను అడిగాను, అమ్మ మీరు ఇంత సీనియరు సర్జరీస్ కనిపించుకొని చేస్తారు, IVF ఎందుకు లేదు? నేను IVF చేయించాను. దాంట్లో ఎన్నో మతాలు ఉన్నాయి సార్, మీకు తెలియదు, అదేదో అందరూ అనుకుంటున్నారు. కానీ అలాంటి పనులు నేను చేయదలుచుకోదు. ఎంత డబ్బున్నా కూడా నాకు అది ఇష్టం లేదు సార్ అని చెప్పి ఎంత అమ్మ సంతోషపడ్డానంటే తల్లి నేను చెప్పాను. ఎవరైనా డబ్బు కోసం ఏమైనా చేసే పరిస్థితి డాక్టర్స్. అందుకని అది ఏది చేయగలదు, ఆమెకున్న ఎక్స్పీరియన్స్ ఎలాంటిది. కనుక ఇది చాలా ముఖ్యమైన. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు పిల్లలు పుట్టేదని నానా కష్టాలు పడతారు, తిప్పలు పడతారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది? దీనికోసం మనం ఈరోజు ఈ గర్భ సంస్కారం అనేటువంటిది క్లినిక్లు మనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణంగా ఇతర దేశాల్లో చూడండి, ఇది ప్రపంచానికి అందించింది భారతదేశం. మన సంస్కృతి నుంచి వచ్చినటువంటిది ఇది గర్భ సంస్కారం అనేటువంటిది. ఈ షోడశ సంస్కారాలు ప్రపంచంలో ఎక్కడ ఎవరికి తెలియదు. కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ క్లినిక్లు నడుపుతున్నాయి. ఎంత ఆశ్చర్యం చూసారా? మన భారతదేశంలో కొన్ని సిటీస్లో మాత్రమే ఇది పరిమితమై ఉంది. ఎందుకంటే దీని యొక్క ఆవశ్యకతని వాళ్ళు గుర్తించారు. అందుకని చూడండి, ఫారిన్ కంట్రీస్లో మంచి పిల్లలు ఉంటారు, ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ బ్రాండప్ కూడా బాగుంటుంది, పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు మంచిగా ఉంటారు. మనకు అలా పరిస్థితి మనకు లేదు. ముఖ్యంగా పెద్ద అయిన తర్వాత వీళ్ళు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితే లేకుండా పోయింది. కారణం ఏమిటంటే ఇది ప్రధానమైన కారణం. కాబట్టి ఈ గర్భ సంస్కార్ అనేటువంటి క్లినిక్లు ఇలాంటి చిన్న చిన్న పట్టణాల్లో ప్రారంభించడం అనేటువంటిది నిజంగా ఇది ఒక గొప్ప, అంటే జనాలకి ఇది ఒక గొప్ప బలం అని అడిగితే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మంచి బిడ్డలు పుట్టాలని కోరుకుంటారు. కోరుకున్నంత మాత్రాన అది ప్రయోజనం లేదు, సరేనా? దానికి సరైనటువంటి చెప్పినట్టుగా క్షేత్రం, దాంట్లో పడినటువంటి బీజం, సరైనటువంటి ఎరువు, నీళ్లు సకాలంలో వెలుతురు గిలుతురు అన్ని ఇచ్చినప్పుడు కదా అవుతుంది. మనం ఏం చేస్తున్నాము, బీజం ఏమో వేపది, మామిడి పండు రావాలని కోరుకోవడం ఎట్లా అవుతుంది? కాబట్టి నువ్వు ఏ బీజం వేస్తావో అదే చెట్టు వస్తుంది, అదే పండు వస్తుంది. కానీ మనం అందరం ఈరోజు చేసే పని ఏమిటంటే మనం వేప విత్తనాలు వేస్తున్నాం, మనకు మామిడి పండ్లు కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. కనుక ఈ ట్రెండ్ సెట్ మారాలి. ఎందువల్ల ఈ రకమైనటువంటి పిల్లలు మనకు పుడుతున్నారు అని కానీ మనం బాగా ఆలోచిస్తే అప్పుడున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ లేవు. ఇది ప్రధానమైనది. మనం ఈ గర్భ సంస్కారంలో అమ్మగారి దగ్గర చూస్తే ఆమె ఏమి చేస్తుంది అనే విషయం మీకు చెప్తాను. గర్భంలో ఉండేటువంటి బిడ్డని మనం ఏ విధంగా మనం తయారు చేసి మనం బయటికి తీసుకురావాలి అనేటువంటిది ఆ తల్లి యొక్క చేతుల్లోనే ఉంటుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా
ప్రత్యక్షమైన సాక్ష్యాలు. కౌశల్య కూడా ఇక రేపు మాపో రాముడికి అంటది. ఆ సమయంలో దశరథుడు వెళ్ళాడు కౌశల్య దగ్గరికి. వెళ్ళి కౌశల్య నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పు, ఎలాంటిదైనా సరే నేను దాన్ని తీరుస్తాను అని అంటే కౌశల్య అంటది, ఏమోండి నాకు ఏమి తినాలని కూడా అనిపించట్లేదు, అసలు కోరిక అంటే ఏమిటి మీరు అడిగితే కానీ నాకు రావడం లేదు, ఎందుకంటే లోపల సాక్షాత్ భగవంతుడు ఉంది. ఈ మాట అనేది ఎంత చెప్పినా కూడా ఆమె ఏ రకమైన కోరిక లేదు. చెప్పిన కారణంగా పుట్టినటువంటి రాముడికి చూడండి ఏ కోరిక లేదు మాత్రం. ఆయన ఏ కోరికలు కోరుకోలేదే, ఎలా జీవనం ఉంటే అలా జీవనాన్ని అనుభవించలే తప్ప నాకు అది కావాలి ఇది కావాలా, ఇక రాజ్యం లేదే అంటే కూడా నా బ్రహ్మాండం, నాకు అరణ్యమే అయోధ్య అనుకుంటూ వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే తల్లి యొక్క ఆలోచనలు. అలాగే కృష్ణుడు పుట్టడం కూడా అలాంటిదే జరిగింది. 7 మందిని ఘోరంగా కంసుడు సంహరించిన తర్వాత దేవకి ఒక రోజు బోర్ను రాత్రి ఏడుస్తూ వీడిని చంపాలంటే సాక్షాత్తు భగవంతుడే పుట్టాలి, ఇంకెవరు వీడేమి చేయలేరు అనుకొని ఆమె దుఃఖపడితే కృష్ణుడు ఆ గర్భంలో ప్రవేశించడమే కాకుండా కంసుడిని సంహరించడం జరిగింది. కనుక పుట్టేటువంటి బిడ్డల మీద తల్లిదండ్రుల యొక్క ప్రభావం అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు. దానికన్నా ముఖ్యంగా ఒకటి చెప్తున్నా, నేను కాలేజీ చదువుకునేటువంటి రోజుల్లో మా లెక్చరర్ ఆయన విజయనగరంలో ఆయన ఎస్పీగా చేశారు, జయరాం రెడ్డి గారు అని. ఆయన మాకు లెక్చరర్ ఉండేవాడు. ఆయన ఒక కథ చెప్పాడు. అంటే ఆచారాలు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకు ప్రయోజనకారో, సో వాటిని మాత్రం మనం గట్టిగా పట్టుకోవాలి. ఉదాహరణకి మా యామిని 8వ నెల సత్యాశ్రమలతో కూర్చొని చేసుకున్నాం. మంచి బిడ్డలు పుట్టారు కదా. దేవాలయానికి వెళ్ళకూడదని కొంతమంది చెప్తారు. ఎందుకు దేవాలయానికి వెళ్ళకూడదు? అది చెప్పనండి, ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పనండి, చెప్పగలమా అంటే దానికి కారణం ఏమిటంటే సాధారణంగా దేవాలయాలు ఆ రోజుల్లో ఎక్కడ ఉంటాయి? కొండల మీద, గుట్టల మీద, వాటి మీద దూరంగా. ఈరోజు అంటే మనకు దేవాలయాలు కట్టడమే ప్రధానమైన పనిగా పెట్టుకున్నారు కాబట్టి ఒక్కొక్క ఊర్లో 100 దేవాలయాలు, కానీ ఆ రోజులు ఉండేవి కాదు. చిన్న చిన్న పల్లెటూరు దేవాలయాలు ఉంటాయా? ఎక్కడో సిటీలో ఉంటాయి. కాబట్టి అంత దూరం ఆమె ప్రయాణం చేయడం, ప్రయాణ సౌకర్యాలు కూడా ఆ రోజు అంతగా ఉండేవి కాదు, కార్లు గిల్లు. అలాగే కొండల గిన్నెలుగా ఎక్కారంటే స్ట్రెస్ ఉంటుంది. అందుకని 7 నెలలు అయిన తర్వాత మీరు వెళ్ళొద్దు అని చెప్పడంలో ఉద్దేశం. ఇప్పుడు మన పక్కన ఉంటారు కూడా, ఆయన మీరు వెళ్తారు, దైవ దర్శనం చేసుకుని వస్తారు, మంచిదే కదా. పూజ పురస్కారం ఇంట్లో చేసుకుంటారు కూర్చొని. దానివల్ల ఇది మీరు చెప్పే మంత్రాలు లోపల వస్తాయి, మీకు అది అర్థం కావడం. మీరు చదివే మంత్రాలన్నీ కూడా పిల్లవాడు వింటాడు, చాలా ఆడు మంత్రయుక్తంగా పుడతాడు, మంత్రాలతో పుడతాడు, మీకు అర్థమే కాదు. కనుక పూర్వం చూడండి, చిన్న పిల్లలు ఉంటారు, మీకు టీవీలో చూస్తుంటారు, వాడు భగవద్గీత చెప్పేస్తుంటారు. ఎట్లా వచ్చింది భగవద్గీత అంటే ఆయన లోపల ఉన్నప్పుడే వీళ్ళు చదువుంటే అవన్నీ కూడా నేర్చుకుని వస్తారు. ఆ తర్వాత ఒకసారి పుస్తకం చూస్తే అవన్నీ వచ్చేస్తాయి, అనసం వచ్చేస్తాయి పిల్లలకి. అందువల్ల ఏంటంటే ఈ గర్భ సంస్కారం అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఈరోజు. కారణం ఏమిటి? మనకు ప్రాచీన విలువలన్నింటినీ మనం విడిచిపెట్టేసి ఇవన్నీ మనం మర్చిపోయాం కాబట్టి తిరిగి వీటిని పునరుద్ధరించి ఆ జనాలకి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తయారైంది. ఇలాంటిది మన శ్రీకాకుళంలో మన విజయహర్ష హాస్పిటల్లో మన మేడం గారు చేయడం అనేటువంటిది చాలా అభినందించదగినటువంటి విషయం. మన బిడ్డలు మంచిగా ఎదగడానికి, మనం మంచి పిల్లల్ని కనడానికి, తద్వారా మంచి సమాజాన్ని మనం ఏర్పాటు చేయడానికి ఇది ఎంతగానో దోహద పడుతుందని నేను భావిస్తున్నా. అందువల్ల నేను ఈ క్లినిక్ బాగా అభివృద్ధి చెందాలని, దానికి మనమందరం కూడా మీరందరూ కూడా పిల్లలు కనేసారు, కానీ మీ పిల్లలు అంటారు కదా, దానికే మీ పిల్లలు మీ పిల్లలకి అంటారు. కాబట్టి ఆ పిల్లలు కూడా స్ట్రెస్ లేకుండా చేయడం, వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా మనం నేర్పించడం, సరే అంటే మంచి మంచి ఆలోచనలు చేయమని మనం చెప్పడం, స్ట్రెస్ లేకుండా ప్రధానంగా మనం కోపాలు గీపాలు అవి కూడా తెచ్చుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనకు చాలా మంది అనుకుంటారంటే మనకు రాసులు ఉన్నాయి కదమ్మా, ఈ రాసుల్లో 12 రాసులు అనుకుంటే 6 రాసులు పురుష రాసులు, 6 రాసులు స్త్రీ రాసులు. అడగండి ఒకసారి గ్రామేశ్వరం చెప్తాను, నేను చెప్పను మీకు. పుంసవనం అంటే గర్భం ధరించిన తర్వాత 3వ నెల
ప్రారంభంలో 10 రోజుల ముందు చేసేటువంటి ప్రక్రియకి పుంసవనం అని అంటారు. ఇది ఆ పేరు మీద తిరిగి వచ్చు కానీ అక్కడ చేస్తారు, 3 నెలలు చేస్తారు. ఆ 10 రోజులు ఏం చేస్తారు అన్నప్పుడు ఆ తల్లి మంచి బిడ్డను ప్రసవించడం కోసం ఆ బీజం ఏదైతే ఉందో, పిండం ఏదైతే ఉందో దాని స్థిరీకరణ, దాన్ని గట్టి పరచడం కోసం చేసేటువంటి ప్రక్రియ. అప్పుడు కొన్ని మందులు ఉపయోగించడం, అప్పట్లో ఈ ఆయుర్వేదం ఉపయోగించేవాళ్ళు, కొన్ని పసరు గట్రా వేయడం, తర్వాత బిడ్డకి తల్లికి శుభాకాంక్షలు తెలిపేటువంటి ప్రక్రియ అది. అందువల్ల గర్భస్రావం జరగకుండా ఏ చర్యలు అయితే తీసుకోవాలో ఆ చర్యలన్నీ తీసుకునేటువంటి ఆ ప్రక్రియకి పుంసవనం అని పేరు. కాబట్టి ఆ 3 రోజులు వేసి ఆమె బాగా చేస్తారు. అప్పటి నుంచి బలవత్తరమైనటువంటి ఆహారాన్ని కూడా ఆమెకి ఇస్తారు. ఆమెని బలవత్తరంగా ఆ బిడ్డని కనేదానికి సులభంగా సౌకర్యవంతంగా బిడ్డని కనేటువంటి ప్రక్రియ ఆ పుంసవనం అనేది. ఆ తర్వాత 3వది శ్రీమంతం. ఇప్పుడు అది ఇంకొక రకం తయారీ. శ్రీమంతం అనేటువంటిది ఏంటంటే 7, 6 నుంచి చేస్తారు, 6, 7, 8 ఏమా అది వాళ్ళ ప్రాంతాలను పెట్టి ఆచారం పెడుతుంది. కనీసం 7, 8 నెలల్లో ఇది చేస్తారు. అప్పటికి ఇది ఎందుకు చేస్తారు ఈ శ్రీమంతం అంటే ఇది స్త్రీని గౌరవించడం, స్త్రీని ప్రోత్సహించడం, ఆ తల్లిని దీవించడం, ఆమెకి మానసికమైన స్థైర్యాన్ని ఇవ్వడం, అది ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియ. ఇది చేసి ఒక వేడుక, తల్లికి చేసే వేడుక. ఎందుకంటే 7 నెలలు అయిపోయింది కాబట్టి బిడ్డ చాలా వరకు అన్ని అవయవాలు అన్ని సంతరించుకొని ఉంటుంది, గ్రహించే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి, బిడ్డ ఎలా పడతారు ఏంటని తెలిసి ఉంటారు. కాబట్టి ఇది ఒక గొప్ప కార్యం, నీవు మాతృత్వాన్ని సంతరించుకోబోతున్నావు అనే ఉద్దేశంతో బంధువులు మిత్రులు అందరూ కూడా వచ్చి సరేనా ఆమెని అనేక విధాలుగా గౌరవించడం, విపరీతమైన బహుమతులు కన్నా తెచ్చి ఇవ్వడం, అనేక రకాల ఆహార పదార్థాలని పెట్టి అప్పటి నుంచి ఆమెకు ఎక్కువ బలాన్ని ఇచ్చే విధంగా ఆ ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ సమకూర్చడం, తర్వాత అందరూ వచ్చి వాళ్ళని ఆమెను దీవించడం, మంచి బిడ్డ పుట్టాలని సరేనా ఇవన్నీ కూడా చేస్తారు. దీంట్లో గాజులు వేస్తారు. అది ఎందుకు గాజులు వేస్తారో చాలా మంది తెలియదు. 2 చేతులకి గాజులు నిండా వేస్తారు. కారణం ఏంటంటే ఈ చేతులు మనకు ఫారిన్ కంట్రీస్లో ఇది ఉంది, ఏం చేస్తారు వాడు బ్యాండేజ్ వేస్తారు. 7 నెలల నుంచి బ్యాండేజ్ వేస్తారు చేతులకి. కానీ మన సంస్కృతిలో మనం గాజులు వేసుకుంటాం. సరేనా గాజులు వేసుకున్నందువల్ల 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదట అవి బరువుగా ఉంటాయి. ఈ బరువుగా ఉన్న కారణంగా ఇక్కడ ఉన్నటువంటి నర్వ్స్ అన్నీ కూడా నేరుగా మెదడుకి కనెక్ట్ అయ్యి, మెదడు నుంచి గుండెకి కనెక్ట్ అయ్యి, గుండె నుంచి ఊపు కనెక్ట్ అవుతాయి. అందుకని ఈ బరువైనటువంటి ఈ కార్యం వల్ల ఆమెకి ఈ అన్ని లోపలికి వెళ్ళి ఆలోచనలన్నీ కూడా బిడ్డ చాలా సులభంగా పుట్టడానికి, తర్వాత ఎదుగుదలకు కూడా ఇది పనిచేస్తారు, బిడ్డ మీద పనిచేస్తారు. అందుకని అంతేకాకుండా ఇవి రంగులు రకరకాల గెస్ట్లు ఆమె చూసినప్పుడు ఆమెకు ఒక ఆనందాన్ని ఇస్తుంటుంది. కాబట్టి ఆమె మానసికంగా చాలా సంతోషపడే అవకాశం ఉంది. శారీరకంగా ఏమో ఈ నర్వ్ సిస్టమ్, మానసికంగా ఆమెకు ఒక ఆనందం. కాబట్టి ఆ శ్రీమంతం కార్యక్రమాన్ని చేస్తారు. అప్పుడు అనేక రకాల ఆహార పదార్థాలు పెడతారు, అవన్నీ కూడా తినొచ్చు అని దానికి అర్థం. చాలా మంది ఉంటారు కాదు, ఆమె ఇంకా బాగా పుష్టిగా ఉండాలి కాబట్టి, పెరిగిన బిడ్డ పరిపుష్టిగా ఉండాలి కాబట్టి అన్ని ఆహార పదార్థాలు పెట్టడం, అందరూ ఆమెని ఆశీర్వదించడం. ఇంకోటి అమ్మా ఇది ఒక గొప్ప కార్యం, నీవు బిడ్డను కనబోతున్నావు, ఇది చిన్న విషయం కాదు అని అందరూ ఆమెను పొగడతాం, ఆమెను గౌరవించడం స్త్రీని. కాబట్టి స్త్రీ ఆ సమయంలో చాలా గొప్పగా నేను ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేస్తున్నానంటే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వల్ల ప్రసవ సులభం అవుతుంది. అందుకని ఈ శ్రీమంతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ 3 కూడా ఇప్పుడు మన అమ్మగారు ప్రారంభించినటువంటి గర్భ సంస్కారం కింద వస్తాయి. ఇవి మనకు చాలా ముఖ్యమైనటువంటి ఈ 3. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రుల చేతుల్లోనే ఎలాంటి బిడ్డని మనం కనాలి అనేటువంటిది 100% ఉంటుంది. ఇది మనకు పురాణాల్లో ఉంది, దానికన్నా ఎక్కువగా సైంటిఫిక్గా ఇది నిరూపించబడింది. ఈ 2 మీకు చెప్తాను. ఒకటి ఏమిటంటే పురాణాల్లో ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని అంటే
5వ నెల బిడ్డ కడుపులో ఉన్నప్పుడు వినికిడి జ్ఞానం బాగా వచ్చేస్తుంది. 5వ నెల నుంచి బాగా వినగలుగుతుంది. మనం ఏమేమి మాట్లాడతామో అవన్నీ కూడా బిడ్డ వినగలుగుతుంది. అందుకని అప్పటి నుంచి శ్రవణం మంచిగా ఉండాలి. అప్పుడు అందుకని రామాయణ భారత భాగవతాలు వినడం, చదవడం అవన్నీ ఎందుకు చేస్తామంటే అవి బిడ్డ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక్క విషయం మీకు చెప్తున్నా, సాధారణంగా కడుపు లోపల ఉన్నప్పుడు బిడ్డకి 60% 60% లక్షణాలు లోపల అలవడతాయి. బయటికి వచ్చిన తర్వాత కేవలం 40% మాత్రమే ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఈ పరిస్థితులు వాతావరణ ప్రభావం 40%. కాబట్టి 60% లక్షణాలు లోపలే తయారైపోతుంది. ఇది మనకు తెలియకపోవడం ఇప్పుడు మన దౌర్భాగ్యం. మనం పుట్టిన పిల్లలు కూడా సక్రమంగా పుట్టకపోవడానికి ప్రధాన కారణం. పుట్టకపోవడం అంటే అమ్మగారు చెప్పినట్టు ఫిజికల్గా పుడతారు, బాగా ఇదిలా ఉంటాడు, అతను అంటాడు. సరేనా, వాడు తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండాలి అనేటువంటి మానసికమైనటువంటి స్థాయి రావాలి. ఆ మానసిక పరిపక్వత ఎక్కడ వస్తుంది? నువ్వు ఇచ్చేదాన్ని బట్టి వస్తుంది. తల్లి చేసేటువంటి పనులు, తల్లి చేసేటువంటి ఆలోచనలు వీటి వల్ల వస్తారు. కాబట్టి మనకు ప్రాచీన కాలంలో చూడండి, అర్జునుడు సుభద్రకి మంచి మంచి విషయాలను కూడా చెప్తాను. భర్తలు ఆ సమయంలో భార్యలకి చాలా మంచిగా చూసుకోవాలి. అది ప్రధానమైనటువంటిది. ఎప్పుడైతే ఆమె గర్భవతి అవుతుందో బిడ్డ పుట్టే వరకు ఏమి ఆమె ఒక్క మాట కూడా అనడానికి వీలు లేదు. అంతేకాదు, ఆమెకి ఏమి ఇష్టమో అవి పెట్టడం, ఆమెకి ఏమి ఇష్టమో అవి చేయడం, సరేనా, ఆమెకి అనుకూలంగా జీవించడం, ఇది భర్త చేయాల్సిన పని. కాబట్టి ఈ గర్భ సంస్కారం అనేది కేవలం ఒక స్త్రీకి సంబంధించింది కాదు, స్త్రీ పురుషులు ఇద్దరికి సంబంధించింది. ఆ ఇద్దరు కలిస్తేనే వచ్చేటువంటి బిడ్డ మంచిగా వస్తాయి. అర్జునుడు సుభద్రకి అనేక మంచి మంచి విషయాలు చెప్పేవాడు. ఒకసారి పద్మవ్యూహం గురించి చెప్తున్నాడు. ఆమె అడిగితే, ఆమె సైన్య సంబంధమైన పాఠం, ఆయన గొప్ప పరాక్రమశాలి కదా, అడిగితే పద్మవ్యూహం అంటే ఏమిటి, దాన్ని ఎలా ఛేదించి వెళ్ళాలి అనే విషయం చెప్తూ ఉంటే ఆమె వింటా ఉంది బ్రహ్మాండంగా. అది పద్మవ్యూహం అంటే చిన్న విషయం కాదు, సైన్యాన్ని ఏర్పాటు చేసిన ఒక వ్యూహం అది. దాన్ని ఛేదించుకుపోవడం ఎలాగో స్పష్టంగా చెప్తూ ఉంటే వింటా ఉంటే ఆమె నిద్రపోయింది. లోపల అభిమన్యుడు విన్నాడు. ఆ తర్వాత అర్జునుడు ఏం చెప్పాడు, ఎలా బయటికి రావాలో చెప్పాడు. ఆమె నిద్రపోవడంతో అభిమన్యుడికి అది విన్నాడు. ఇప్పుడు పాండవుడు కౌరవులు కురుక్షేత్రంలో అర్జునుడు లేడు, పద్మవ్యూహం పన్నారు అక్కడ. ఇప్పుడు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకుపోయేవాడు ఒక్క అభిమన్యుడికి తప్ప మీకు ఎవరు తెలియదు, ఒక అర్జునుడికే తెలుసు. అభిమన్యుడు ఏమంటే నాకు తెలుసు అన్నాడు. ధర్మరాజు ఒప్పుకోలే. నీకు ఎలా తెలుసు, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావని. ఎక్కడ నేర్చుకున్నాడు? కడుపులో గర్భంలో నేర్చుకున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. సరే, బలవంతంగా కృష్ణుడు చెప్పాడు, పర్వాలేదు పంపించండి, ఏం చేయాలి. వెళ్ళాడు. వెళ్ళి అనేక మందిని అక్కడ సంహరించాడు. కానీ వెనక్కి తిరిగి రాలేక ప్రాణాలు చెప్పాడు. దానికి కారణం ఏంటి తెలుసా? ఆ తల్లి నిద్ర. అలాగే లీలావతి అంటే హిరణ్యకశిపుని యొక్క భార్య. ఇందులో పడుకోబోతామంటే నారదుడు తిట్టి ఎవరు వెదవా, హిరణ్యకశిపుని భార్య నిన్ను చిత్తపడేస్తాడు అని చెప్పి ఆశ్రమాన్ని పట్టుకుపోయాడు. ఆశ్రమానికి పట్టుకుపోయిన తర్వాత ఆయన తపస్సులో ఉన్నాడు హిరణ్యకశిపుడు. ఉన్నటువంటి 6 నెలలు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క కథల్ని చెప్పాడు. ఎవరు? నారదుడు. ఎందుకంటే ఆయన నారాయణ అంటుండే కాబట్టి లోపల ఉన్నటువంటి ప్రాణాదుడు మొత్తం గ్రహించాడు. కాబట్టి అసుర వంశంలో జన్మించినప్పటికీ, రాక్షస కులంలో జన్మించినప్పటికీ, తండ్రి విష్ణువుకి భక్త శత్రువు అయినప్పటికీ తాను విష్ణు భక్తుడయ్యాడు. లోపల నుంచి విన్నాడు. లోపల నుంచి విని తను ఆ విధంగానే గ్రహించాడు. సరే, అది ఎప్పుడో పూర్వం అనుకున్నాం. మనకు తెలిసి శివాజీ జిజియాబాయి మహాపరమ భక్తురారా. నేనంతరం రామాయణం భారత భాగవతం చదువుకుని ఉంటాను. బిడ్డ లోపలినప్పుడు ఆమె ఇవన్నీ చదువుకుంటూ గట్టిగా చెప్పుకుంటూ ఈ ముస్లింల యొక్క పాలనకు వ్యతిరేకంగా ఆమె ఉపన్యాసాలు కూడా చేసేదాన్ని. ఇది లోపల ఉన్నటువంటి శివాజీ బాగా పట్టి రావడం ముస్లిం వ్యతిరేకత ఆలోచిస్తున్నాడు. మన హిందూ సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించడానికి ప్రధాన కారణమైంది అది తల్లులారా. ఆయన ఏదో ఒక కాంటెక్స్లో చెప్పాడు. ఏమిటంటే 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో అమెరికన్ దంపతులకి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ భర్త
ఈ పిల్లవాడు నాకు పుట్టినవాడు కాదు అని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో కేసు చేశారు. అది దాదాపు 2 సంవత్సరాల పాటు అది సాగిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ఈ పిల్లవాడు నీకు సంబంధించిన పిల్లవాడే, నీకు జన్మించిన పిల్లవాడే అని కోర్టు తీర్పు చెప్పింది. ఎలా ఏ విధంగా ఈ లాయర్ కష్టాలు పడ్డాడు. మామూలుగా DNA టెస్ట్ చేశారు. DNA టెస్ట్ చేస్తే వాడి బ్లడ్డే ఉంది, కానీ వాడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే పుట్టినవాడు నల్లగా నీగురులా పుట్టాడు, వీళ్ళిద్దరు తెల్లగా ఉంటాడు. వాడు ఎలా పుడతాడు నల్లగా, వీళ్ళిద్దరు తెల్లగా ఉన్నామే. ఇది సమస్య. ఆ లాయరు నానా పడి తిరిగి డాక్టర్లందరినీ సంప్రదించి సరే చాలా మంది డాక్టర్ దీన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉన్న విషయాలని చెప్పిన తర్వాత జరిగింది ఏమిటంటే ఆమె బెడ్రూమ్లో ఒక నీగుల పిల్లవాని ఒక ఫోటో ఉంది. ఆమె ప్రతిరోజు ఆ ఫోటోని ఆమె చూస్తూ ఉంది. కారణంగా నల్లగా పుట్టాడు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తారు. కాబట్టి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అంటే ఆ అమ్మాయి రోజు ఆమె బిడ్డ చూస్తుందో ఆ నీటిలోనే తలుచుకుంటూ ఉంటుంది. కారణంగా ఆ పిల్లవాడు నలభై బిడ్డ లోపల తమాషా. కాబట్టి నల్ల పిల్లవాడే రావడం జరిగింది. అందువల్ల మనం శారీరకంగా కానీ మానసికంగా కానీ సరే మంచి పిల్లలు పుట్టడానికి ఆ సమయం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం పౌరాణికంగా తర్వాత మన ఈనాటి సమాజం పరంగా కూడా మనకు ప్రూవ్ అయి తెలియదు. టైమింగ్స్ ఉంటుంది. అంటే ఏ నెలలో ఏం చేయాలి, ఎప్పుడెప్పుడు ఏం తినాలి, ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలంటే ఏ రకమైనటువంటి యోగా ప్రక్రియలు మీకు అవసరం అవుతాయి, ఇవన్నీ కూడా చెప్తారు. అందువల్ల మన జీవితం సాఫీగా అవుతుంది. ఇప్పుడు మీరు చాలామంది ఏమంటారంటే ఇప్పుడు ఎక్కువగా ఏమి తయారైందంటే కన్స్యూమ్ అయిన వెంటనే బెడ్ ఎక్కడం, లేదంటే మా అమ్మగారికి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి ఏం చేస్తాను ఆమె మీద ఎక్కుతారు, మొత్తం అంతా పనులు ఆన్ చేయాలి, వాళ్ళు మీకు చేసి సేవ చేయనుకుంటారు. అంటే డాక్టర్లు నిర్ధారించి అమ్మ నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెబితేనే నువ్వు బెడ్ ఎక్కాలి. అంతేగాని మా పక్కిట ఎక్కింది, మా ఫ్రెండ్ ఎక్కాడు అని నువ్వు ఎక్కేస్తే ఆ తర్వాత ఏమవుతుంది సార్ ఆ పుట్టేవాడు లేజీ ఫెలో పుడతాడు. ఇది ఒకటి తెలుసుకోండి. వాడు ఎందుకు పని సరేనా, వాడు అడిగిన కథలు అని కూడా మిమ్మల్ని రమ్మంటాడు కలిగించాలి. అది పరిస్థితి. ఎందుకంటే మీరు పనులు చేసుకోవాలా చక్కగా. ఆ రోజుల్లో బాగా బలవంతంగా ఎందుకు పుట్టారు, 7వ నెల 8వ నెల వరకు శుభ్రంగా పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. నేను చూసా తల్లి పొలంలో ఒక ఆమె నాడుతూ ప్రసవం అయింది. అప్పుడు బయట పక్కన తీసిపోతే మా ఇంటికి ముందే ఆ ఊరు చూశాను, మా ఇంటి పక్కన జరిగింది. అంటే అంత ఇదిగా ఉండేటువంటి వాళ్ళు పనులు చేయకుండా ఉండాలని ఎవరు చెప్పరా. ఎవరికైనా ఈ IVFలో ఇలాంటి ఉంటే సరే తుమ్మిది ఉడిపోయే ముక్కులు కానీ అయితే అప్పుడు డాక్టర్లు చెప్తారు నేను ఇలా ఉండండి అలా ఉండండి. కాబట్టి మీరు పనులు చేసుకోవాలని కూడా వాళ్ళే చెప్తారు, పనులు చేయొద్దని కూడా వాళ్ళే చెప్తారు. కాబట్టి ఇది మనకు తెలియదు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవడం కోసం మనం ఈ గర్భ సంస్కారం అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించి డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మనం ముందుకెళ్ళి మంచి సంతానాన్ని మనం కనాలి, మంచి పౌరసత్వాన్ని ఈ యొక్క సమాజానికి అందించాలి. అవునా? ఈరోజు ఈ కార్యక్రమానికి అంటే ఆమె నాకు సిస్టర్ అనుకోండి కూడా ఆమె దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఈ 7 నెలలు 8 నెలల్లో ఆమె ఒక శిక్షణ ఇస్తారు. మొట్టమొదటి ఎలాంటి శిక్షణ అంటే మొట్టమొదటి మీ యొక్క ఆలోచనల్ని ఆమె మార్చే ప్రయత్నం చేస్తారు. సరైనటువంటి ఆహారం ఫుడ్ హ్యాబిట్స్ ఏమిటో అవి చెప్తుంది. అలాగే ఏ రకమైనటువంటి ఎక్సర్సైజులు ఎట్లా చేయాలి అనే విషయాలు చెప్తారు. ఏ రకమైన ఆలోచనలు చేయాలి, ఎలా ఉండాలి, ఎప్పుడెప్పుడు ఏ నెల ఏమి తీసుకోవాలి, ఏ నెల ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చెప్పుకుంటూ వస్తారు డాక్టర్స్. అందువల్ల మనకు అవి తెలియదు కాబట్టి ఇప్పుడు దాన్ని అనుగుణంగా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. అందువల్ల మంచి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇంకా తెలియకపోతే సరే ఆ తర్వాత బాధపడాల్సింది ఏంటంటే మనం అందుకని ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి అనేటువంటి విషయాలని మనం డాక్టర్స్ ద్వారా సైంటిఫిక్గా తెలుసుకొని ఆచరించి మంచి పిల్లల్ని కనవడమే గర్భ సంస్కారము అని ఒక మాట చెప్పాలి. తెలియని విషయం ఇందులో
అంతేకాకుండా ఈ ఫుడ్ హ్యాబిట్స్ చూడండి, దీంతో పాటు స్ట్రెస్ ఎక్కువ ఈరోజు. ప్రధానంగా ఇది ఉదయాన్నే వెళ్ళిపోతారు అంత ఐటీ అని. తర్వాత ఆమె ఉద్యోగం చేస్తుంటుంది. ఒకవేళ ఆ ఉద్యోగం చేయకపోతే ఆయన ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తాడు, మహా స్ట్రెస్తో వస్తాడు కుర్చీలో కూర్చొని. ఈమె కానీ ఉద్యోగం పోతే ఈమె ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తుంది. ఈమె ఉద్యోగం లేదనుకోండి, ఈమె కూడా స్ట్రెస్ ఎక్కువే. ఎందువల్ల ఏ సీరియల్ ఎప్పుడు వస్తుంది, అయ్యో ఆ సీరియల్ మనం మిస్ అయ్యామే, ఇప్పుడు ఏమవుతుంది పంపనికి పోతే అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ సీరియల్ గురించి. సరే సీరియల్ పోతే పోయినాం, అప్పుడు ఒక్క సీరియల్తో మనం ముడిపడినాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు, తర్వాత వాట్సాప్లు, యూట్యూబ్లు, ఇక ఎన్ని ట్యూబ్లు అన్ని. ఆమె దాంతో బిజీగా ఉంటుంది బాబు. ఆమె వంట కూడా చేసుకోలేదు, వస్తువు ఆయన తేవాలి స్ట్రెస్తో పాటు తెచ్చి తింటారు. ఎట్లా ఇక ఏ విధంగా మంచి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది? చేసేటువంటి ఆలోచనలు ప్రధానంగా మీకు చెప్తున్నా, చూసేటువంటి దృశ్యాలు, మనం శ్రవణం చేసేటువంటి విషయాలు బిడ్డ మీద బాగా ప్రభావం చూపిస్తాయి. అందుకని ఆ రోజుల్లో పెద్దలు ఉండేవారు కాబట్టి ఏం చెప్పేవాడు, అమ్మా రామాయణం చదువుకో, భారతం చదువుకో. నేను మీకు స్పష్టంగా చెప్తానా, అంటే అప్పుడు ఏ గురువు గారికి రామాయణ భారతం చెప్పారు తెలుసు కాబట్టి చెప్తున్నాను అనుకోవాలి. నా జీవితంలో మా ఎదురుగా ఉంది కదా ఆమె నేను పెళ్లి చేసుకో మునుపు ఆమె ఏమిటో నాకు తెలియదు, నేను కానీ ఆమె నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె లైఫ్ ఎలా మారింది. నేను నిరంతరం పూజలు, పురస్కారాలు, వేదాలు చెప్పుకోవడం, భజనలు చేసుకోవడం, వీటిలో ఉన్నాం. ఆమె ఎంత ఆమె స్ట్రెస్ ఫీల్ అయిందో లేకపోతే ఏం ఫీల్ అయిందో మనకు తెలియదు. కానీ ఆమె నాతో సహజీవనం చేయడానికి కొంత టైము పట్టుంటుంది. పట్టిన తర్వాత పిల్లలు ఇద్దరు పుట్టారు. ఎట్లా పుట్టారు? రోజు భజనలు ఉంటాయి ఇంట్లో, ప్రతిరోజు వేదం నేర్పిస్తుంటారు. రామాయణ బాధ చెప్తుంటారు. ఆ పిల్లలు కూడా అవే వచ్చేటువంటి మీరు చూశారు మా ఇద్దరు పిల్లలు ఎలా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా పుట్టారు? వాడు నా దగ్గర విని సరే అవి వాడు మా చిన్నడమ్మా వాడు పుట్టగానే ఓం నమో ఉదయంతో వాడు పుట్టాడు లేదు కొన్ని రోజులు ఇవి కూడా క్లిప్పింగ్స్ దగ్గర ఎలా వచ్చాయి అంటే కడుపులో ఉన్నప్పుడే సరేనా మనం ఏ విధంగా అయితే మనం బిహేవ్ చేస్తున్నామో అవన్నీ కూడా పిల్లలకు వచ్చేస్తాయి అని చెప్పడానికి మీకు నేను నిదర్శనం చెప్తాను. అంతేకాకుండా కొన్ని చేతస్థాలకు ఉంటాయి, కొన్ని పనికిమాలిన ఆచారాలు ఉంటాయి. మనం ఏంటంటే మంచి మంచి పెద్దలు చెప్పిన ఆచారాలే విస్మరిస్తాం. ఈ పనికిరాని ఆచారాలు ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టుకోవడం, దిష్టి తీసుకోవడం ఇవి పట్టుకుంటాం. నేను ఆమె అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ కూడా నాకు శిష్యులు కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజెప్పడం ద్వారా మీకు ఒక అవగాహన వస్తుంది. తద్వారా మీరు నలుగురికి మీరు చెప్పగలరనే ఉద్దేశంతో మిమ్మల్ని రమ్మని చెప్పాను. మీరందరూ వచ్చినందుకు మీకు అభినందన తెలియజేస్తున్నాను, మీకు ఆశీస్సులు తెలియజేస్తున్నా. ఏమైనా చివరి విషయాలు ఏమైనా ఉంటే అమ్మగారు డాక్టర్ గారు మాట్లాడతారు. బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇది స్టార్ట్ చేయడంలో ఇంకో ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా మేము అటెండ్ అయిన కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఆటిజం అన్నది ఎప్పుడో వినేవాళ్ళం పూర్వం, ఇప్పుడు 1 in 68 ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ తెలిసిన ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక ఆటిజం చైల్డ్ ఉన్నాడు. అది ఎందుకు జరుగుతుంది అంటే, అట్లీస్ట్ ప్రెగ్నెన్సీలో మదర్కి ప్రెగ్నెన్సీ మీద అటెన్షన్ ఉండట్లేదు. మేము గమనించింది ఏంటంటే, అంటే వర్కింగ్ మదర్స్ అయితే వాళ్ళ వర్కింగ్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటున్నాయి. ఈవెన్ మిగతా వాళ్ళు కూడా గురుగారు చెప్పినట్టు అదర్ విషయాలతో చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు ఒక గర్భంలో ఒక బిడ్డను మోస్తున్నారు, వాళ్ళకి కావాల్సినవి ఏం చూడాలి, వాళ్ళని అంటే టైంకి తినడము, ఏం తింటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మన ఆలోచనలు ఉండాలి, ఇవేమీ లేదు. సీరియల్ చూస్తే ఆ సీరియల్ ఆలోచనలన్నీ వాళ్ళలోనే ఉంటుంది. సో ఈ విధంగా అటెన్షన్ అన్నది మదర్ పే చేయట్లేదు, పుట్టాక బేబీ పే చేయట్లేదు. బేబీ ఏంటంటే అటెన్షన్ అన్నది ఉండట్లేదు అనమాట. అటు అంటే తిరగడము, మనం ఏం చెప్పినా వినకపోవడము, ఇవన్నిటితో తర్వాత వాళ్ళకి మాటలు టైంకి రాకపోవడం. సో వీటి కోసం మళ్ళీ పుట్టినాక చాలామంది ఫ్యామిలీస్లో ఇప్పుడు మేము చూస్తున్నాము. అది ట్రీట్మెంట్ కూడా చాలా కాస్ట్లీ అండి. 50,000 పర్ మంత్ కూడా పే చేసి మళ్ళీ ఆ పిల్లల్ని అన్నీ నేర్పించుకుంటున్నారు, పుట్టినాక నేర్పించుకుంటున్నారు అన్నమాట. బట్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, ప్రెగ్నెన్సీలో మనం సరైన కేర్, ఆ జాగ్రత్తలు అవి తీసుకోకపోవడం వల్ల జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ నుంచే మనం అటువంటి శ్రద్ధ పెడితే, అంటే అలాంటి పిల్లలు మన కుటుంబానికే కాదు ఈవెన్ దేశానికి కూడా చాలా భారం అవుతారు తర్వాత. సో అటువంటి పరిస్థితులు మనం సృష్టించుకోకుండా
ప్రెగ్నెన్సీలోనే కొంచెం జాగ్రత్త పడతారు